హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం చతుర్థి. ఈరోజు శుక్రవారం, పునర్వసు నక్షత్రం. ఈరోజు గురు నక్షత్రం, శ్రీరాముల వారు జన్మించిన నక్షత్రం. చాలామంది వాడుక భాషలో ఒక నవ్య పదాన్ని చెప్తూ ఉంటారు. శ్రీరాముల వారు అంటే అంటే రావణాసురుడిది రాముల వారిది ఒకే రాశి కానీ గుణాలు విరుద్ధంగా ఎలా అని అంటే ఒకే రాశిలో జన్మించిన వాళ్ళంతా ఒకే గుణాలతో ఉండాలనే ఉండదు. ఇంకా ఒకే నక్షత్రంలో జన్మించిన వారి గుణాలు ఒకేలా ఉంటాయి. జ్యోతిష్యంలో ఇటువంటివి గుర్తుంచుకోవాలి. శ్రీరాముల వారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం, శుక్రవారం కలిసి వచ్చింది, చాలా విశేషం. ఈరోజు చతుర్థి. అయితే ఈరోజు ఇటువంటి సంధికాలం అంటే పునర్వసు నక్షత్రం శుక్రవారం చతుర్థి గడియలు కలిసి రావడం మహావిశేషం. ఇటువంటి రోజు మనం గణపతి నామస్మరణ చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం సుముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం సుముఖాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ సుముఖాయ నమః అనే నామాన్ని జపించడం వలన మీ ముఖంలో తేజస్సు, కళ్ళల్లో కాంతి మరియు అంధకారం దూరమై దివ్య దృష్టి మరియు వెలుగు, జ్ఞానం ప్రసాదిస్తుంది. మీ సౌందర్యం ఇతరులకి మంచిగా అనిపిస్తుంది. అంటే జ్ఞానం మీ ముఖంలో గోచరిస్తుంది. ఇతరులలో మీ మీద గౌరవం పెరుగుతుంది, ప్రఖ్యాతి పెరుగుతుంది అని అర్థం. అందుకే ఈరోజు అందరూ కూడా ఓం సుముఖాయ నమః అనే నామాన్ని జపించాలి. అయితే మన పూర్వీకులు లేదా మన ఇంట్లో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎదురురా తల్లి అంటూ ఉంటారు. అంటే ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ప్రయాణాల సమయంలోనూ బయలుదేరుతున్నప్పుడు ఎదురురా అమ్మ అని అంటూ ఉంటారు. అలా అనడం, అలా చేయడం అనేది మన సాంప్రదాయమే. కానీ చాలామంది ఇంట్లో భర్త భార్యని లేదా భార్య భర్తని లేదా తల్లి తండ్రి పిల్లల్ని లేదా పిల్లల్ని తల్లిదండ్రుల్ని లేదా బంధువులు వీళ్ళంతా కూడా కొందరిపైన ఎలా అంటూ ఉంటారంటే వాళ్ళు ఎదురొస్తే ఆ పని జరగదు, లేదా వీళ్ళొస్తే ఈ పని జరుగుతుంది, ఇలా ఒక నమ్మకాన్ని పెంచుకొని ఉంటారు. కానీ అది మంచి జరిగినా కూడా ఒక్కొక్కసారి దాన్ని చెడుగానే తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి నమ్మకాలు కూడా చాలామందికి ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ ఎవరైనా ఎదురు వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు సుముఖాయ నమః అనుకొని ఎదురు వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. ఇది ప్రతి ఇంట్లో కూడా ఎవరికైనా ఎదురొచ్చినప్పుడు లేదా ఎదురు వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు సుముఖాయ నమః అనుకొని మీరు ఎదురెళ్తే వాళ్ళ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మొదటిసారి కన్యని చూడడానికి వెళ్ళినప్పుడు లేదా వరుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు సుముఖాయ నమః అనుకొని వెళ్తే వరుడికి ఈమె చాలా అందంగా కనబడుతుందట. అదే విధానంగా పురుషుడు కూడా సుముఖాయ నమః అనుకొని వెళ్ళి అమ్మాయిని చూసినట్లయితే అందంగా కనిపిస్తూ మంచి ఉద్దేశాలు ఏర్పడతాయంట. ఇటువంటి యోగము ఈ సుముఖాయ నమః అనే నామానికి ఉంటుంది. సుముఖ అంటే దాని అర్థం సు అంటే సౌందర్యం, శ్రేష్టం అని అర్థం, వెలుగుతూ ఉన్నది అని అర్థం. జ్ఞానము సు అంటే అత్యంత సంతోషకరమైనది అని అర్థం. అలాగే సు అంటే పవిత్రమైనది. ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ముఖ అంటే ఆ ముఖము తేజస్సు, ముఖములో జ్ఞానము, కళ ఇవన్నీ దానికి అర్థంగా చెప్పుకోవచ్చు. అందువలన ఈరోజు అందరూ కూడా సుముఖాయ నమః అనే నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో విలువ కట్టలేనివి చాలానే ఉంటాయి. కానీ ఆ విలువ అంత ఉన్నాయని ఎవరూ చెప్పలేరు. అందుకే అవి విలువ కట్టలేనివి అంటాం. అలా ఎన్నో ఉంటాయి. కానీ మన జీవితంలో విలువ కట్టలేనివి ఎన్నున్నా వాటిని మనం గుర్తించలేకపోతాం. ఒక ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే కొన్ని దేవాలయాలని ఆ శిథిల వ్యవస్థలో ఉన్నా కూడా వాటిని అవి రక్షిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ఇది ఇతిహాసానికి పనిచేస్తుంది ఈ డిపార్ట్మెంట్. ఇతిహాసకారులు అది అలాగే ఉంటే ఎన్ని వేల సంవత్సరాల నుండి
ఇది ఇలా ఉంది అని ఇతిహాసం కోసం దాన్ని రక్షిస్తూ ఉంటారు. దాని విలువ కట్టగలమా? కట్టలేం. అదే విధానంగా మన సంప్రదాయాలను కూడా మనం రక్షిస్తూ రావాలి. ఎందుకంటే అవి పురాతనం నుండి వచ్చినవి కాబట్టి. అవి విలువ కట్టలేనివి. సాంప్రదాయాలు కూడా మనం విలువ కట్టలేము. పాత రోజులు అంటే చిన్న వయసులో గడిపిన రోజులు ఉంటాయి. వాటికి కూడా మనం విలువ కట్టలేం. అవి ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంటాయి. ఆ సంతోషానికి కూడా మనం విలువ కట్టలేము. అవి మళ్ళీ మళ్ళీ రావు. ఆ రోజుల్లో రానివి కూడా ఉంటాయి. వాటిని కూడా మనం రక్షించుకునే రావాలి. అంటే ఆ సాంప్రదాయాలని, ఆ సంతోషాలని, ఆ కుటుంబ బాధ్యతలని విలువ కట్టలేనివిగా ఉంటాయి. వాటిని మనం రక్షించుకోవాలి. అలాగే పురాతన పాత దేవాలయాలని, పురాతన స్థలాలని, పురాతనమైన వస్తువులని మరియు మన పూర్వీకులకి ఎప్పుడూ కూడా మనం విలువ కట్టలేని వాళ్ళుగానే వాళ్ళుంటారు. కాబట్టి వాటిని అగౌరవంగా చూడకూడదు. వాటిని సురక్షితంగా కాపాడుకోవడం మన బాధ్యత. మీలో ఉన్న గుణాలు, మీలో ఉన్న మంచితనం కూడా విలువ కట్టలేనిది. కొందరు ఒక వస్తువుని గొప్పగా చూస్తారు. అదే వస్తువుని కొందరు విలువ లేకుండా కూడా చూస్తూ ఉంటారు. అలాగే మన పూర్వీకుల వస్తువులు, ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఇటువంటివి రక్షిస్తున్న ఏ వస్తువునైనా అది మనం విలువ కట్టలేనిదే. ఆ విలువేదో ఒకరోజు పెద్దగా మారుతుంది. అందుకే మన జీవితంలో కూడా మనలో ఉన్న మంచి గుణాలు, మన పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలు, పూర్వీకుల నుండి వచ్చిన మంచి విషయాలు, ఇతిహాసంలో వచ్చే మంచి విచారాలు, రామాయణ, మహాభారతాలు, వేదాలు ఇవన్నీ కూడా విలువ కట్టలేనివి. కానీ ఎప్పుడూ కూడా దానివల్ల మనకి శుభాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. అటువంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు అనేదే ఈరోజు మంచి మాట. ఇక తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పునర్వసు నక్షత్రంగా తీసుకుంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి నైదన తార. ఇది అంత శుభం కాదు. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. ఇది మంచిదే. కష్టపడితే దాని ప్రతిఫలం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కృతిక, ఉత్తరాషాఢ వారికి ప్రత్యక్ తార. ఈరోజు ఇది అంత శుభం కాదు. కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. అత్యంత శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఇది అంత మంచిది కాదు. జాగ్రత్త వహించాలి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపత్తార. అత్యంత శుభకరమైన రోజు. లాభదాయకమైన రోజు. ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి జన్మతార. కాస్త టైం టు టైం భోజనం తినండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇది మంచిది. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి పరమమిత్ర తార. శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార. మీకు కూడా శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. ఇక దివ్యమైన వాస్తు పరిహారం. చాలామంది పేరెంట్స్ అందరూ కోరుకునేది పిల్లలకి బాగా చదువు కావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి జాబ్స్ రావాలి, మరియు వాళ్ళు మంచి సంస్కారంగా, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వాస్తుకి, చదువుకి ఏదైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఎందుకంటే వాళ్ళలో సద్గుణాలు, ఏకాగ్రత పెరిగితేనే చదువు పెరుగుతుంది. కొందరికి సద్గుణాలు ఉంటాయి. కానీ విద్య మాత్రం నశిస్తూ ఉంటుంది. వేరే అన్ని గుణాలు ఉంటాయి. కష్టపడతారు. అన్నీ బావుంటాయి. ఏ దురలవాట్లు ఉండవు. ఏం చేయరు. కానీ విద్య మాత్రం నశిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే విద్యా స్థానం ఈశాన్య స్థానం. విద్యానాం ఈశాన్య స్థానం. ఎప్పుడైతే ఈశాన్య స్థానంలో దోషాలు ఉంటాయో, ఎప్పుడైతే ఆ ఇంటికి ఈశాన్యం తగ్గిపోయి ఉంటుందో, ఎప్పుడైతే ఈశాన్యంలో ఎక్కువ బరువు లాంటిది ఏదైనా పెట్టి ఉంటారో, ఆ ఇంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్‌లో డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అందుకే ఈశాన్య దోషం ఏదైనా ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. ఏ దోషం లేదు అంటే, మనకు కంటికి కనబడిన దోషాలు ఏదో ఉన్నాయి అని. అలాంటప్పుడు ఒకటే పరిష్కారం. ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం. ఈ కాలంలో చాలామంది కష్టపడి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని పేరెంట్స్ రాత్రి పగలు కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నారు. పిల్లలు మాత్రం తల్లిదండ్రిని వాళ్ళ కష్టాలని నిర్లక్ష్యం చేస్తూ బెట్టింగ్ అని అవ్వని ఇవ్వని చెడు గుణాలకి చెడు వ్యసనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి వాటన్నింటికి కూడా ఒక అద్భుతమైన పరిష్కారం. అది రేపు తెలుసుకుందాం. ఇక దివ్య పూజ. రేపు శనివారం, పుష్యమి యోగం. శనివారం పుష్యమి నక్షత్రం పంచమి కలిసి వచ్చింది. ఇది చాలా విశేషం. అంటే
శివుడిని పూజించడానికి విశేషం. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయడానికి అనుకూలమైతే అక్కడికి వెళ్ళి కాస్త నువ్వుల నూనె అందులో చిటికెడు నువ్వులు వేసి అభిషేకం చేసి రావాలి. ఇది చేయడానికి వీలు కావట్లేదు అన్నప్పుడు దగ్గరలో ఉన్న శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగించిన తర్వాత దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఖచ్చితంగా సకల విధమైన దారిద్ర్యాలు దూరమవుతాయి. ఇవన్నీ చేయడానికి కూడా వీలు కావట్లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే కూర్చుని ఇంట్లో శివారాధన చేసి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజు. ఈరోజు భక్తి భావనలతో సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా పూజా స్టోర్‌లో శ్రీఫలం అనేది లభిస్తుంది. దాన్ని తెచ్చి బాగా దంచితే దాంతో నార వస్తుంది. ఆ నారతో కాటన్‌ని కలిపి ఆహ్, ఒత్ అంటే పత్తిని కలిపి ఒత్తులు చేసుకోవాలి. ఆ ఒత్తులని నెయ్యిలో కలిపి లక్ష్మీదేవి ముందు వెలిగించి కనకదార స్తోత్రం పారాయణం చేసుకొని, దొరికితే కమల పుష్పాలు అమ్మవారికి పెట్టండి. అది దొరకలేదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి నైవేద్యం పెట్టి తీయని ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి కనకదార స్తోత్రం పారాయణం చేసుకోండి. ఇలా చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా కుటుంబంలో చేసే ఏ వృత్తి అయితే ఉంటుందో ఆ వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా కనిపిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.